జై శ్రీరామ్. సత్సంగ మిత్రులకు ప్రణామ్స్. 7వ అధ్యాయం 14వ శ్లోకం దగ్గరికి వచ్చాం. దైవీహి ఏషాం గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఈ గుణాలు దైవీహి ఏషాం గుణమయీ, ఈ గుణాలన్నీ కూడా దైవ సంబంధమైనవి. వాటిని మనం ఏం చేయగలుగుతాం? మమ మాయ దురత్యయ, ఆయన యొక్క ఈ మాయ దాటడానికి సఖ్యం కానిది, అంత కష్టమైంది. ఎందుకంటే ఆ గుణాలు పరాప్రకృతికి సంబంధించినవి. ఆ గుణాలు లేకుండా ఈ ప్రకృతిలో ఏదీ లేదు. ఇహంలో కానీ పరంలో కానీ ఏ విషయ వస్తువు కూడా గుణం లేకుండా లేదు. అన్నీ కూడా గుణాలతో కూడి ఉన్నాయి. ఆ గుణ అతీతమైనటువంటి పరమాత్మను మనం దర్శించాలంటే, ఆ మాయను దాటాలంటే ఈ సామాన్యుడికి చాలా కష్టమైన పని. ఆ పరమాత్మే చెప్తున్నారు ఆ విషయాన్ని. అయితే మామేవ ఏ ప్రపద్యంతే, నన్ను ఎవరు ప్రపత్తి చేస్తారో, నన్ను ఎవరు నా శరణులోకి ఎవరు వస్తారో, నన్ను ఎవరు శరణు కోరతారో వారు ఈ మాయను దాటేస్తారు. మాయ మేతాం తరంతితే, ఈ ఈ మాయను దాటేయవచ్చు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. అయితే ఆయన్ని ఎలా ప్రపత్తి చేయాలి? కృష్ణ పరమాత్మ ఎక్కడ దొరుకుతారు? ఆయన వసుదేవ పుత్రుడా? కాదు, ఇంకా చాలా విస్తారంగా చెప్పేశారు ఆయన గురించి. జలములలో ఉన్న రుచిని నేను, సూర్యచంద్రుల యొక్క ప్రభను నేను, అగ్నిలో ఉండే తేజాన్ని నేను, ఆ వ్యక్తుల్లో ఉండే ఆ తేజస్సులో ఉండే ఆ తేజాన్ని నేను అని చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో మనం ఏ రూట్లో వెళ్ళి ఆయన్ని ప్రపత్తి చేయగలుగుతాం సామాన్యుడిగా? రామకృష్ణ పరమహంస చెప్పినట్లుగా ఆ నలుగురు గురుడ్డివారు ఏనుగును కనిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన చెవి పట్టుకుని ఏనుగు చేటలా ఉంటుంది అన్నాడు. మనందరం అతన్ని గౌరవిస్తాం. కాదు, చేటలాగే ఉంటుంది, లేకపోతే మీరు నరకానికి పోతారని అని ఒక మతాన్ని సృష్టించాడు అనుకోండి. అతన్ని చూసి మనం నవ్వుకుంటాం, ఎందుకంటే మనం సనాతనులు. అలాగే ఆ స్తంభంలా ఉంది అని చెప్పిన వాడు కూడా అలాగే ఉంది అంటే అతన్ని మనం గౌరవిస్తాం, కానీ ఆ పిడివాదం చేస్తే మాత్రం మనం నవ్వుతాం, ఎందుకంటే మనం సనాతనులం కాబట్టి మనకి తెలుసు. కాకపోతే ఆ పరమాత్మని ఎలా ప్రపత్తి చేయాలనే విషయంలో నారద మహర్షి మనకి కొంచెం సహకరించారు. ఎప్పుడో ఒకసారి నారద మహర్షి విష్ణుమూర్తిని అడిగారు, మీరు అచించులు అనంతులు, మిమ్మల్ని మేము ఎలా ప్రపత్తి చేయాలి? అందులోకి ఈ కలియుగంలో మానవులు చాలా కష్టాలు బాధలు పడుతున్నారు, మరి మార్గం ఏమిటి అని చెప్పినప్పుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు చెప్పారు, దానికోసం ఒక ఉపాయం. కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక ప్రతిమ కానీ, ఒక చిత్రపటాన్ని కానీ, కలశం కానీ ఏదన్నా ఒకటి దాని మీద ఉంచి సత్యనారాయణమూర్తిని ఆవాహన చేస్తే ఇటువైపు పార్వతి, అటువైపు పరమశివుడు వచ్చి చేరతారు. కింద బ్రహ్మ. ఆ ఫార్మేట్ తయారవుతుంది. ఆ ఫార్మేట్లోకి శ్రీమన్నారాయణుడు వచ్చి చేరతారు. ఈ ఫార్మేట్ రహస్యాన్ని నాకు వడగం నానిపంతులు గారు అబ్బాయి వడగం చలం గారు చెప్పారు. ఆయన చెప్పిన మాట అనమాట. ఈ ఫార్మేట్లోకి సత్యనారాయణమూర్తి వచ్చి చేరతారనమాట. మనం అయస్కాంతాల ప్రయోగం ఇంతకుముందు చేసాం. 2 సజాతి ధ్రువాల మధ్యలో ఆ వికర్షణ బలాన్ని మనం స్పృశించి చూసాం. అలా అనమాట. ఇది ఒక ఫార్మేట్. ఈ ఫార్మేట్లోకి ఆయన వచ్చి చేరితే మొత్తం దేవతలందరూ కూడా ఎస్కార్ట్గా వచ్చేస్తారు. ఎందుకంటే ఒక పిఎం గారు వస్తే ఎస్కార్ట్గా ఎంతమంది ఆఫీసర్స్ అందరూ వస్తారు? వారికి మనం అకామిడేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఎక్కడో దుక్కుని కూర్చుని ఆ డ్యూటీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు ఆ ఆఫీసర్స్ అందరూ. అలాగే ఈ ఎస్కార్ట్ దేవతలందరూ కూడా వచ్చే ఆ చుట్టుపక్కలే ఉంటారు. వారందరికీ మనం తమలపాకులో పోక చెక్క ఉంచి ఆ తాంబూలాలని మొత్తం అందరికీ కూడా ఇచ్చి మనం సత్యనారాయణమూర్తికి మనకి చేతనైనంత వరకు కథలో చెప్పినట్లుగా సింపుల్గా ప్రసాదం తయారు చేసి అక్కడ పెట్టి నమస్కరించుకుంటాం. ఖచ్చితంగా మన పనులు నెరవేరుతాయన్నమాట. మన కష్టాలని గట్టెక్కిస్తారు సత్యనారాయణమూర్తి. ఆ విధంగా మనం ప్రపత్తి చేస్తాం. ఈ విధానాన్ని నారద మహర్షి మన కోసం ఎంతో ప్రేమతో కరుణతోటి ప్రవేశపెట్టారు. దాన్ని మనం ఫాలోఅప్ చేస్తుంటాం. ఇది ఒక విధానం. సత్యనారాయణమూర్తిని, విరాట్ పురుషుని ప్రపత్తి చేయడానికి, అచించుడు అనంతుడు అయినటువంటి ఆయన్ని మనం ఇక్కడికి తీసుకురావడానికి. ఇటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి.
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం అంటాం. అదొక ఫార్మేట్. ఆ ఫార్మేట్లో శ్రీరామచంద్రమూర్తిని అలా నిలబెట్టవచ్చు. లక్ష్మణమూర్తి యొక్క శక్తి ఇంత అంతా కాదు. ఆంజనేయ స్వామి సంగతి మనకి తెలుసు. ఇలాగా ఈ ఫార్మేట్లోకి ఎప్పుడైతే రాములు వారు సీతాదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం రామదేవుని పూజ చేస్తున్నామో మన కష్టాలన్నీ తీరుతాయి. ఈ మన సనాతన విధానంలో మనకు తెలిసినటువంటి ఒక వైజ్ఞానిక పద్ధతి. ఈ పద్ధతుల్లో మనం భగవంతుడిని ప్రపత్తి చేస్తాం. అలా ఆయన ప్రపత్తి చేయమని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఇంకా రామకృష్ణ పరమహంస గురుదేవులు చెప్పినట్లుగా వీరి వీరి గుమ్మడి పండు ఆటలో అమ్మని పట్టుకుంటే ఆటలో పండిపోతాం, ముక్తులమైపోతాం. ఇక ఆటలో ఉంటాం కానీ మనకి దొంగను చూసి పరిగెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రపత్తి చేసే విధానం. ఇక్కడ ఈ గుణాలని మనం బందీలుగా ఉన్నప్పుడు గుణాలతోటి వాటి నుంచి మనం బయటపడటానికి ఈ రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి ఈ విధానం చాలా బాగుంది. అమ్మను పట్టుకోవాలి ఏదో ఒక విధానంలో. సత్యనారాయణమూర్తితో వ్రతం చేసో, రాముల వారి వ్రతం చేసో, ఏదో ఒకటి చేసి మనకి ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతుల్లో కృష్ణ పరమాత్మని శరణు వేడితే ముక్తులమైపోతాం. అప్పుడు మన ఎగ్జిస్టెన్సీ ఏమైపోతుంది? ఉంటుంది. ఆటలో ఎగ్జిస్టెన్సీ మనం పరిగెట్టినప్పుడు ఉంది, మనం పండిపోయినప్పుడు కూడా ఎగ్జిస్టెన్సీ అలాగే ఉంది. కాకపోతే ఆ ఆటలోనే ఉండి దొంగ చేత తరమబడే ఆ దుస్థితి నుంచి మనం బయటపడ్డాము. ఆ విధానానికి మనం చేరుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ శ్లోకంలో చెప్పినట్లుగా కృష్ణ పరమాత్మని మనం ప్రపత్తి చేసి ఆ మాయను దాటే ప్రయత్నం చేద్దాం. సామాన్యుడిగా మన యొక్క కష్టాలని ఈడేర్చుకునే ప్రయత్నం కూడా చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకంతో కలుద్దాం. సత్సంగ మిత్రులందరికీ ధన్యవాదములు.